అందరికీ నమస్కారం। ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 51। నేను మీ శ్వేత। వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు। ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి। అలాగే మీరు లైక్ చేసే దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా, అక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేయండి। అలాగే నేను ఇంటింటి రామాయణం 2.0 ఛానల్ నేమ్ మార్చాను। అది మధురమైన కథలు, కథలు కాదు కథలు, మధురమైన కథలు। నేను ఆల్రెడీ వీడియో ప్రేమ పెళ్ళి అనే సిరీస్ని అప్లోడ్ చేశాను। పార్ట్ 4 అప్లోడ్ చేసి కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను। ప్లీజ్ వీడియోని చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సపోర్ట్ని నాకు అందివ్వండి। ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం। అసలు ఈ మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చే వాళ్ళల్లో తన పేరు కూడా లేదు। కావాలని తన పేరు యాడ్ చేయించి మరీ ఇక్కడికి పంపించాను। ఎందుకంటే ఇక్కడైతే అది చస్తే పట్టించుకునేవాడు ఎవడూ లేడు అని నవ్వుతుంది ఆశ్రిత। ఆ మాటలు వింటుంటే కళ్ళు పెద్దవవుతాయి అగస్త్యకి। అదేంటండి, ఆ అమ్మాయిని చంపడానికి ఇక్కడి దాకా పంపించాల్సిన అవసరం ఏంటి? ఆ ఊళ్ళో సరైన కిల్లర్ లేడా ఆ అమ్మాయిని చంపడానికి అని అడుగుతాడు ఈ కిల్లర్। ఉన్నారు, ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు, కానీ దాని వెనకాల దాని మొగుడు అనే మగాడు ఉన్నాడు। వాడిని ఎదుర్కోవడం కష్టం, అందుకే అంత దూరం పంపించి మరీ ఇలా ప్లాన్ చేశాను అని గొప్పగా చెప్తుంది ఆశ్రిత। ఓహో అలాగా, ఇంతకీ విషయం ఏమైందో చెప్పలేదు? అంతా మీరు అనుకున్నట్టే అయిపోయింది మేడం। మరి శవాన్ని ఏం చేశావు అని అడుగుతుంది। డంపీ యార్డ్లో పడేశాను మేడం, ఇక మీరు దాని గురించి ఆలోచించకండి। శవాన్ని అక్కడ పడేసి దాని మీద ఒక లారీ చెత్త పోశాను, ఇక ఎప్పటికీ ఆ విషయం బయటకు రాదు, మీరు టెన్షన్ పడకండి। వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు। నేను చెప్పిన పని చేయడమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసినందుకు నా తరపు నుంచి నీకు ఒక 10 లక్షలు గిఫ్ట్ పంపిస్తున్నాను అంటూ వెంటనే తన అకౌంట్లో 10 లక్షలు వేసేసింది ఆశ్రిత। థ్యాంక్ యూ మేడం, మళ్ళీ ఏదైనా అవసరమైతే పిలవండి అంటాడు। ఇంకేమీ అవసరం లేదులే, ఉంటాను మేడం। ఎందుకైనా మంచిది మీ సెల్లులో నా నెంబర్ డిలీట్ చేయండి, ఒకవేళ నేను పోలీసులకి దొరికితే మీరు మీ పేరు బయటకు రాకుండా ఉంటుంది అని సలహా ఇస్తాడు। మంచి మాట చెప్పావు, ఇక నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు, గుడ్ బై అని చెప్పి తన నెంబర్ డిలీట్ చేయడం కాకుండా ఆ సిమ్ తీసేసి 2 ముక్కలు చేసేస్తుంది ఆశ్రిత। కిల్లర్ కూడా ఫోన్ పెట్టేసి థ్యాంక్ యూ సార్, మీ వల్ల నాలో మార్పు వచ్చింది, అది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం। మీ భార్యను చంపుతాను అని చెప్పినందుకు నాకు 5 కోట్లు ఇచ్చింది, ఎక్స్ట్రా ఇప్పుడు ఒక 10 లక్షలు ఇచ్చింది, వీటితో నా కొడుకుని బాగా చదివిస్తాను। అయితే నువ్వు ఇక్కడ ఉండద్దు। అదేంటి సార్, నేను ఇక్కడ లేకపోతే ఎలాగా? ఇక్కడే ఉంటే ఎప్పుడూ ఒక రౌడీలాగా గూండాలాగా బతకాల్సి వస్తుంది, ఇక ఈ జీవితాన్ని వదిలేసేయి। భార్య పిల్లల్ని తీసుకొని నువ్వంటూ తెలియని ఒక కొత్త ప్రదేశానికి, ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపో। ఈ డబ్బంతా మీ ముగ్గురు అకౌంట్లో ఉంచి మీ పిల్లాడి చదువుకి ఉపయోగపడేలా చేయండి। సార్ ఇదంతా జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది, ఈ ఫోన్ నెంబర్ కూడా తీసేసేయి। రౌడీలాగా ఉన్నా నువ్వు సాఫ్ట్గా కనిపించాలి, ఒక ఫార్మల్ లాగా రెడీ అవ్వు। ఢిల్లీకి దగ్గరగా కాకపోయినా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇలా ఏదైనా ఒక చిన్న గ్రామానికి వెళ్ళిపో। నిన్నెవరు గుర్తుపట్టకూడదు, నీ ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు। నిజంగా నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఇలా చెయ్యి, లేదంటే రౌడీలాగా ఇక్కడే చావు అని చెప్పి బయటకు వెళ్ళబోతుంటాడు అగస్త్య। అతను లేచొచ్చి అగస్త్య కాలు పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటు తీసుకెళ్ళండి, మీకు సెక్యూరిటీగా ఉంటాను, మేడం గారికి బాడీగార్డ్లో ఉంటాను అంటాడు। బాడీగార్డ్గా ఉండాల్సిన కర్మ ఇంకేంటి, నాకు చాలా కంపెనీస్ ఉన్నాయి, హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి, నన్ను కలువు, అప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తాను అంటాడు అగస్త్య। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చెప్పినట్టు ఇక నుంచి ఇదంతా వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెడతాను సార్, నిన్ను నమ్ముతున్నాను అంటూ తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ అతని చేతిలో పెడతాడు అగస్త్య।
ఆ కిల్లర్ సిరంజి పట్టుకొని నేలకేసి కొడతాడు. వెరీ గుడ్, ఇప్పుడు నిజంగా నీ మీద నమ్మకం వచ్చింది. కేవలం నీ కొడుకు వల్ల నమ్ముతున్నాను. హైదరాబాద్లో కలువు అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ వెళ్ళాడు అగస్త్య. అప్పుడే అక్షిత షాపింగ్ మాల్లో నుంచి బయటకు వస్తూ కనిపిస్తుంది. దీన్ని కొంచెం సేపు ఆట పట్టించాలి అనుకొని తనకి కనిపించకుండా పక్కన దాక్కుంటాడు అగస్త్య. సార్ అని పక్కకి చేరుతాడు ఆ కిల్లర్. నాకు అర్థమైంది, మేడం గారిని మీరు ఆట పట్టించాలి అనుకుంటున్నారు కదా. మేడం గారు ఉండే రూమ్ కీస్ అంటూ తన చేతిలో పెట్టి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వారెవా, ఏం ఛాన్స్ ఇచ్చావురా. తను నెమ్మదిగా బయటకు వచ్చి ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్కి వెళ్ళడం చూస్తాడు అగస్త్య. తను మాత్రం సింపుల్గా బయట ఎక్కడో ఏదో ఒక దోశ లాంటి తినేసి ఇక వెంటనే అక్షిత ఉండే హోటల్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా కీ ద్వారా తన రూమ్లోకి చేరుతాడు. తన ఇంట్లో ఎలా నీట్గా ఉందో ఇక్కడ హోటల్లో కూడా అలాగే నీట్గా ఉంది. వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద పడుకోగానే చేతిని ఏదో తగులుతుంది. లేచి చూడగానే అది తన ఫోటోనే. నన్ను మర్చిపోలేక నా ఫోటోని కూడా వెంట తెచ్చుకున్నావా అనుకుంటాడు అగస్త్య. సెల్లో నా ఫోటో ఉంటుంది కదా, మరి ఇలా విడిగా ఎందుకు తెచ్చుకుందో. బాగా అలసిపోయాను, ముందు స్నానం చేసి రావాలి అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. అలా వచ్చి తన బ్యాగ్లో నుంచి డ్రెస్ తీసి వేసుకుని అక్షిత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది, అంతే. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల దాక్కుంటాడు అగస్త్య. రూమ్లోకి వచ్చిన అక్షిత లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి డోర్ క్లోజ్ చేసి వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేసి చల్లటి నీళ్లు పోసుకొని కాస్త రిలాక్స్ అవుతుంది. తను వెంటనే ఫోన్ పట్టుకుంది. అలా ఫోన్ పట్టుకోగానే తను నాకే ఫోన్ చేస్తుందని గట్టిగా నమ్ముతాడు. అందుకే ఫోన్ సైలెంట్లో పెడతాడు అగస్త్య. అనుకున్నట్టుగానే తనకి ఫోన్ చేస్తుంది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు అగస్త్య. ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనంత బిజీగా ఉన్నావా అంటూ ఫోన్ పక్కన పడేసి పడుకుంటుంది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు టక్కున లేచి అగస్త్య కోసం కొన్న షర్ట్ తీసుకొని ఓపెన్ చేసి, భలే ఉందిరా ఈ షర్ట్, నీకు ఎంత బాగుంటుందో అంటూ ఆ షర్ట్ చూసుకొని మురుసుకుపోతూ ఉంటుంది. తన భార్య తనకి అలా షర్ట్ తెచ్చి తనే చూసుకొని అలా మురుసుకుపోతూ ఉంటే చాటుగా చూస్తున్న అగస్త్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిండు నేరేడు పండు కలర్లో ఉన్న షర్ట్, కాలర్కి హ్యాండ్స్కి మాత్రం వైట్ ఇచ్చారు. ఎందుకో చూడగానే నచ్చేసింది అక్షితకి. అక్షిత ఊహించుకుంటుంది అగస్త్యకి షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది అని. తను అలా ఊహల్లో ఉండగానే అగస్త్య వెనక నుంచి వచ్చి ఆ షర్ట్ వేసుకొని తన ముందు నిలబడ్డాడు. అరే, నేను ఊహించినట్టుగానే ఎదురుగా నిలబడి అగస్త్యని చూసి ఈ షర్ట్ నీకు భలే ఉంది అంటూ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టేసింది. నవ్వుతాడు అగస్త్య. షర్ట్ ఎంత బాగుందో అని చూసుకుంటూ ఉంది కానీ తనకి ముద్దు పెట్టాను, అక్కడ మనిషి ఉన్నాడనే ఆలోచనే రావట్లేదు. నిజంగా తను అక్కడ నిలబడ్డా కానీ అది భ్రమే అనుకుంటున్న అక్షితను చూస్తే నవ్వొస్తుంది అగస్త్యకి. వెనక్కి తిరిగి బెడ్ దగ్గరికి వెళ్ళబోతూ ఏదో డౌట్ వచ్చి షర్ట్ వైపు చూస్తుంది. అది హ్యాంగర్కి వేలాడుతూ ఉంటుంది. అగస్త్య వేసుకొని నా ముందు నిలబడినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే హ్యాంగర్కి ఉంది అనుకుంటూ ఎక్కడ చూసినా వీడే కనిపిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. తను వెనక్కి తిరుగుతుంది అని తెలిసి ఫాస్ట్గా విప్పేసి అక్కడ పెట్టాడు అగస్త్య. మళ్ళీ ఇప్పుడు వేసుకొని కావాలని తన ఎదురుగా నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నవ్వుతున్నాడు. నాకు తెలుసురా, నువ్వు ఇక్కడ లేవు కానీ ఇక్కడే ఉన్నట్టు నాకు భ్రమ కలుగుతుంది. నిజంగా నువ్వు ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో కదా అంటూ పడుకుంటుంది. అలా పడుకోగానే వెళ్ళి తను కూడా పక్కన పడుకుంటాడు. నాకు నిజంగానే పిచ్చి పట్టింది, ఇప్పుడు వచ్చి నా పక్కన పడుకున్నట్టు అనిపిస్తుంది అని లేచి కూర్చుంటుంది. గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అగస్త్య ఉండడు, షర్ట్ మాత్రమే ఉంటుంది. నాకేదో ఒక రోజు పిచ్చి పట్టిస్తుందిరా
అనుకుంటూ వాష్రూంలోకి వెళ్తుంది స్నానం చేయడానికి. తన మీద ఉన్న ప్రేమకి మురుసుకుపోతున్నాడు అగస్త్య. పాపం వాష్రూంలోకి కూడా వెళ్ళాలని ట్రై చేశాడు, కానీ డోర్ లాక్ చేసుకుంది అక్షిత. ఇక అక్షిత స్నానం చేసి రిలాక్స్గా టవల్ కట్టుకొని వాష్రూంలో నుంచి బయటకు వచ్చింది. దొంగచాటుగా నిలబడిన అగస్త్య తనని అలా చూడగానే ఇంత ఇలాగున్నావేంటే అనుకుంటాడు. తనని అలాగే గుడ్లప్పగించి చూస్తుంటాడు. ఇక ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకొస్తున్నాడు అగస్త్య. దగ్గరికి వస్తే చంపుతా, అక్కడే ఉండు అనే మాటలు వినబడతాయి అగస్త్యకు. టక్కున ఆగిపోతాడు. దొంగమొహంది, నేను ఇక్కడ ఉన్నానని కనిపెట్టేసింది అనుకుంటాడు. మర్యాదగా కళ్ళు మూసుకో అంటుంది. గుడ్లగుబలాగా అలా వేసుకొని చూడకు అంటుంది. అది కాదే, అది లేదు ఇది లేదు, మర్యాదగా కళ్ళు మూసుకో, లేదంటే గుడ్లు పీకేస్తాను, ఒక ముద్దు ముచ్చట లేకుండా పోతుంది నా బ్రతుక్కి అంటూ కళ్ళు మూసుకుంటాడు. అక్షిత ఫాస్ట్గా నైట్ డ్రెస్ వేసుకొని అలాగే పడుకుంటుంది. కళ్ళు తెరవమని చెప్పవేంటే అని అడుగుతాడు. నువ్వు ఇందాకటి నుంచి కళ్ళు తెరిచే ఉన్నావని నాకు తెలుసులే, ఇక ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చి పడుకో అంటుంది. చాలా స్మార్ట్ అయిపోయావురా అంటూ ఎగిరి బెడ్ మీద పడుకొని తనని చుట్టేస్తాడు అగస్త్య. నేను ఇక్కడే ఉన్నానని నీకెలా తెలుసు అని తన వైపు చూస్తూ అడుగుతాడు. ఫస్ట్ షర్ట్ వేసుకుని నిలబడ్డప్పుడు కల అనుకున్నాను, ముద్దు పెట్టుకున్నప్పుడు అర్థమైంది వచ్చావని, నన్ను ఆట పట్టిస్తున్నావని అర్థమైంది, అందుకని నేను కూడా అలా నటించాను. మరి పక్కన పడుకున్నప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది, ఊరికే నేను నిన్ను నమ్మించాలి కదా. యువర్ సో స్వీట్ బంగారం, చాలా హ్యాపీగా ఉంది నువ్వు నా కోసం వచ్చావు అంటూ తనని హత్తుకుంటుంది అక్షిత. అగస్త్య కూడా తన చుట్టూ చేతులు బిగించి, ఇక్కడ నువ్వెలా ఫీల్ అవుతున్నావో అక్కడ నేను కూడా అంతే ఫీల్ అవుతున్నానురా, అందుకే వచ్చేసాను, ఇక అక్కడ ఉండలేకపోయాను, నాకు ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. అగస్త్య చెప్పే మాటలకి ఉబ్బిపోతుంది అక్షిత. అని మాట్లాడుతున్నారు కానీ తన దగ్గర నుంచి వచ్చే పరిమళం మత్తెక్కిస్తూ ఉంది అగస్త్యకు. నేనిక్కడ కనిపిస్తున్నా కానీ కలకంటూ ఉంటే డాక్టర్లు ఎలా అయ్యానా అనుకున్నాను, పర్వాలేదు, కొంచెం బ్రెయిన్ యూజ్ చేశావు అంటాడు. చెప్పాను కదా, ఫస్ట్ అబద్ధం అనుకున్నాను, ముద్దు పెట్టినప్పుడు క్లారిటీ వచ్చింది. లవ్ యూ బంగారం, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా, నిన్ను చాలా మిస్ అయ్యాను, నువ్విలా నా కోసం వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చాలా సంతోషంగా ఎమోషనల్గా అంటుంది అక్షిత. నీకోసం వచ్చాను కదే, ఈ రాజధాని నగరంలో పని కానిచ్చేద్దామా అంటాడు. అదే పని చేసేద్దామా అంటాడు. నువ్వు బయటకు వెళ్తే తలుపేసుకుంటా అంటుంది అక్షిత. అన్నిటికీ ఓకే అంటావు, ఈ ఒక్కదాని విషయంలో నన్ను చంపుకు తింటున్నాడు అంటాడు. ఇద్దరం కలిసి తాజ్మహల్ చూడటానికి వెళ్దామా అని అడుగుతాడు. ఇప్పుడు సార్కి తాజ్మహల్ చూడాల్సిన అవసరం దేనికి అంటూ తన గుండెల మీద తలపెట్టి అడుగుతుంది. నువ్వెక్కడ పడుకున్నావో నేను అక్కడే పడుకోనా అని కొంటెగా అడుగుతాడు. పడుకో అంటుంది అక్షిత. నిజంగానా అంటూ తన గుండెల మీద తలపెట్టుకోవడానికి అగస్త్య ముందుకొస్తుంటే ఆపి, ఇప్పుడు కాదు, ఫస్ట్ నైట్ రోజు పడుకో అని చెప్తుంది. గాలి తీసేసిన బెలూన్లాగా అయిపోతాడు అగస్త్య. సరేలే, కనీసం టిఫిన్ అయినా చేసుకుంటాను అంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి మెడ మీద మీసాలతో తను గరుకైన గడ్డంతో అలా గిలిగింతలు పెడుతుంటాడు. ఇలా ఉంటే కష్టంరా అని అంటూనే ఉంటుంది, కానీ మత్తుగా మూలుగుతుంది. పర్మిషన్ తీసుకో, తాజ్మహల్ చూసేద్దామంటాడు. మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను, ఇప్పుడు పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో తెలీదు, ఇస్తారు అని నేను అనుకోవట్లేదు, ఏం పర్వాలేదు, నేను వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ వచ్చేలా చేస్తానుగా అంటూ అక్షిత ఫోన్ తీసుకుని వాళ్ళ డీన్కి ఫోన్ చేస్తాడు. చెప్పక్షిత అంటారు. నేను అక్షితని కాదు మిస్టర్, అగస్త్యని. ఓ మీరా, చెప్పండి మిస్టర్, ఏం చెప్పమంటారు సార్, నా బాధ, మా డీన్తో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని తల కొట్టుకుంటుంది అక్షిత.
మా ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది, కానీ మీరు తనని దూరంగా తీసుకొచ్చారు కదా సార్, అదే మా బాధ అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ అగస్త్య? మీరు బాధపడ్డం ఏంటి? ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. కొత్తగా పెళ్ళైంది సార్, ఆ బాధను కూడా అర్థం చేసుకోండి. అరే, కొత్తగా పెళ్ళైన జంటని విడదీయడం ఎందుకు అని తనని నా దగ్గర ఉంచకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారు. తనని చూడకుండా నేను ఉండలేక ఢిల్లీ వచ్చేసాను అంటాడు. ఆ మాటకి నవ్వుకుంటాడు డీన్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీ ఇద్దరికి ఇక్కడ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేయమంటావా అని అడుగుతాడు డీన్. అవన్నీ మీ చేత ఎందుకు చేయిస్తాను సార్, అది చేయడానికి వేరే ఉన్నారులే. సరే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, నీ బాధ ఏంటి? దానికి నేనేం చెయ్యాలి? ఏమీ లేదు సార్, నేను కూడా ఢిల్లీ వచ్చేసాను. మేమిద్దరం కలిసి సరదాగా తాజ్మహల్ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం. మీరు పెద్ద మనసు చేసుకొని పర్మిషన్ ఇస్తే బాగుంటుందేమో. మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చి మధ్యలో మీ హనీమూన్ చూసుకుంటారా? ఊరుకోండి సార్, హనీమూన్ లాంటిది ఏం లేదు. జస్ట్ సరదాగా తాజ్మహల్ చూసి వస్తాం. అయినా మీరు కూడా మా ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, కొంచెం మా బాధ అర్థం చేసుకొని మాకు ఒక్క 2 రోజులు టైం ఇస్తే హ్యాపీగా తాజ్మహల్ చూసి వచ్చేస్తాము. తర్వాత తను మీటింగ్కి వస్తుంది అంటాడు అగస్త్య. ఆయనతో అలా మాట్లాడకు అని ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది అక్షిత. కానీ ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వట్లేదు అగస్త్య. మీకేంటి సార్, పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసి వాళ్ళు కూడా ఈ ఏజ్కి వచ్చి ఉంటారు కదా, కానీ మా పరిస్థితి చూసారా? పెళ్ళైన దగ్గర నుంచి అన్నీ కత్తెరలే. కొంచెం పెద్ద మనసుతో పర్మిషన్ ఇస్తే రొమాంటిక్గా ఇద్దరం చిన్న ట్రిప్ వేసుకొని వస్తాను అంటాడు. అక్షితకేమో భయం వేస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన సీరియస్ అయితే పరిస్థితి ఏంటి అని భయపడుతుంది. పాపం డీన్ గారికి వీళ్ళిద్దరి పరిస్థితి అర్థమవుతుంది. పైగా ఇంత పబ్లిక్గా అడిగేసరికి ఆయన మాత్రం ఏం చెప్తారు? ఏదో ఒకటి చేయకపోతే ఈరోజు అయితే నన్ను వదిలేలేడు అనుకుంటాడు. స్పీకర్ ఆన్ చేయండి అంటారు. మిస్టర్ అగస్త్య అని చెప్పడానికి చెప్తారు డీన్. అగస్త్య స్పీకర్ ఆన్ చేస్తాడు. సార్, అది తప్పుగా అనుకోకండి, మా వారు ఏదేదో మాట్లాడేశారు. ఇట్స్ ఓకే అక్షిత, మీ ఇద్దరూ ఎక్కడికి వెళ్తారో నాకు అనవసరం. రేపు ఎల్లుండి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, హ్యాపీగా వెళ్ళిరా. ఆ తర్వాత రోజు మార్నింగ్ 10:30కి జరుగుతున్న కాన్ఫరెన్స్కి మాత్రం నువ్వు కంపల్సరీగా అటెండ్ కావాల్సిందే అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎగ్జైట్ అవుతూ చెప్తాడు అగస్త్య. పర్వాలేదు, రేపంతా ఇంపార్టెంట్ కాదులే, మేనేజ్ చేయొచ్చు. మీ వారు చెప్పినట్టు ఈ చిన్న ట్రిప్ ఎంజాయ్ చేసి రండి. థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ చెప్తుంది అక్షిత. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. అర్ధరాత్రి పూట నిద్రపోకుండా నాకు ఈ గొడవలేంటయ్యా అని ఫోన్ పెట్టేస్తాడు డీన్. మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాము అంటూ తనని గట్టిగా హత్తుకుంటాడు. అంతే, ఇద్దరు ఒక్క క్షణంలో పైకి లేచి ఆ ట్రిప్కి కావలసిన లగేజ్ మొత్తం ఇద్దరు పెట్టుకొని అప్పటికప్పుడు బయలుదేరి వెంటనే డోర్ లాక్ చేసి కిందకు వచ్చి అప్పటికప్పుడు ఒక ట్యాక్సీ మాట్లాడుకుంటారు. పాపం ఆ ట్యాక్సీ వాడికి తెలుగు రాదు. ఇక వీళ్ళిద్దరూ ట్యాక్సీ దగ్గర నుంచి కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. అతను మాత్రం చాలా సిన్సియర్గా డ్రైవ్ చేసుకుంటూ మొత్తానికి 4:30 గంటల్లో వీళ్ళని ఆగ్రాలో దించుతాడు. అప్పటికే తెల్లవారుజామున 5 అయిపోయింది. ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండు, నేను తాజ్మహల్ చూశాక మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళచ్చు అనడంతో ఆ డ్రైవర్కి ఒక రూమ్ ఎప్పుడు ఇవ్వడంతో అతను అక్కడే ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఒక రూమ్ తీసుకొని ముందు ఫ్రెష్ అవుతారు. చాలా ఎక్సైటింగ్గా ఉంది అంటుంది అక్షిత. తాజ్మహల్ చూడాలని అంత కోరికగా ఉందా? కాదు, నీతో కలిసి తాజ్మహల్ చూడాలని ఆశగా ఉంది అంటుంది. తను ఆ మాట చెప్పగానే తను చూపిస్తున్న ప్రేమకి తన కళ్ళల్లో కనిపిస్తున్న ఇష్టాన్ని గమనించి ప్రేమగా తన పెదవుల మీద చిన్న బయటిస్తాడు. మీరు మొదలు పెడితే ఆపరు కానీ వెళ్దామంటూ చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 52లో తెలుసుకుందాం. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.